విజయేంద్రపురంలో ప్రజలు గుడి కట్టుకోవాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం అందరూ చందాలు వేసుకుంటారు. గుడికి కావాల్సిన డబ్బులు ఇంకా కావాలి. అందుకే పక్కన ఉన్న గ్రామంలో కూడా చందాలు అడుగుదామని అనుకుంటారు. ఈ పని రామన్నకు అప్పగిస్తారు. రామన్న కూడా సరే అని పక్కన ఉన్న గ్రామాలకు బయలుదేరతాడు. పక్క గ్రామాలకు వెళ్ళాలంటే చీటిగుంట అడవి దాటాలి. రామన్న నడక ద్వారానే ఈ అడవి దాటి ఊరిలో అందరికీ గుడి కడుతున్నాం, చందా కావాలి, అందరూ సహకరించాలని చెప్తాడు. దాదాపు అందరూ భారీగా డబ్బులు ఇస్తారు. రామన్న డబ్బు తీసుకొని తిరుగు ప్రయాణం అవుతాడు. అడవిలో ప్రవేశిస్తాడు. అలా వెళ్తూ ఉండగా దోపిడీ దొంగ రామన్నను అడ్డుకుంటాడు. డబ్బులు ఇవ్వమని లేకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు దొంగ. అయ్యా, ఈ డబ్బు గుడి నిర్మించడానికి విరాళాల ద్వారా సేకరించిన డబ్బు. ఇవి ప్రజల డబ్బు. నన్ను ఈ డబ్బును వదిలేయండి. నాకు డబ్బు కావాలి అంతే, లేకపోతే నిన్ను చంపైనా తీసుకుంటాను అని రామన్న దగ్గర డబ్బులు లాక్కుంటాడు. ఈ డబ్బును నువ్వు లాక్కున్నావు, డబ్బు ఇచ్చిన వారికి ఏం సమాధానం చెప్పాలి? నాకోసం సహాయం చేసిపెట్టు. దొంగ: ఏంటది? రామన్న: దొంగ డబ్బులు దొంగలించాడు అని చెప్పినా మా వాళ్ళు నమ్మరు. అందుకని నీ కత్తితో నా చేతిని పొడువు. అప్పుడు నిజంగానే దొంగలించారు అని నమ్ముతారు. దొంగ గట్టిగా నవ్వి తీసుకో అంటాడు. కత్తిని చూస్తే ఒట్టి కత్తి ఉంటుంది. ఏంటిదిది అని అడిగితే, ఇది కేవలం బెదిరించటానికి మాత్రమే వాడుతాను అని దొంగ అంటాడు. ఇంకా రామన్న ఆలస్యం చేయకుండా దొంగ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని దొంగను తోసేసి రామన్న అక్కడ నుంచి పారిపోతాడు. తన ఊరికి వెళ్ళి ధనాన్ని ఊరి పెద్దలకు ఇస్తాడు.